ప్రియ శ్రోతలారా, ఇప్పుడు మనం 1 సమూయేలు 4 అధ్యాయం వినబోతున్నాము. సమూయేలుతో సంప్రదించకుండా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులపై యుద్ధం ప్రకటించారు. కాని ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అంతట వారు యెహోవా మందసాన్ని యుద్ధరంగంలోకి తెచ్చారు. అలా చేస్తే తమకు విజయం కలుగుతుంది అనుకున్నారు. ఇది అవిశ్వాస లక్షణం. ఏ పదార్థానికి, వస్తువుకు అతీత శక్తులను ఆరోపించకూడదు. చివరికి ఏమైంది? వారి మూఢనమ్మకానికి ఫలితాన్ని వారే అనుభవించాల్సి వచ్చింది. మందసం శత్రువుల వశమైంది. ఏలీ యొక్క 2 కుమారులు హతమయ్యారు. ఈ విషాద వార్త విని ఏలీ హఠాత్తుగా చనిపోయాడు. ఈ 4 అధ్యాయం ఒక చీకటి పుట. ఆ సమయంలో ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక క్షీణదశను మనం గుర్తించగలం. దేవుడు ప్రవచించి చెప్పిన విధంగా ఏలీ సంతతి హతమైపోయారు. 1 వచనం నుండి వినండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి బయలుదేరి ఎబెనెజరులో దిగగా, ఫిలిష్తీయులు అఫెకులో దిగారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు శిబిరములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు అన్నారు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనల్ని రక్షిస్తుంది. చూచారా, ఇశ్రాయేలీయులు మూఢనమ్మకంలో పడిపోయారు. దేవునికి దూరంగా తొలగిపోయారు. వారి స్వార్థం ఇందులో కొట్టవచ్చినట్లు కనబడుతున్నది. వారు దేవుణ్ణి సంప్రదించలేదు. తమంతట తామే ఫిలిష్తీయులతో యుద్ధానికి బయలుదేరారు. అప్పుడేమి జరిగింది? ఓటమి చవిచూచారు. యుద్ధంలోకి యెహోవా మందసాన్ని తీసుకువెడితే విజయం ప్రాప్తిస్తుంది అనుకున్నారు. మందసాన్ని గురించి వారు ఏమి ఆలోచించారు? మందసాన్ని యొర్దాను నది గుండా మోసుక తెచ్చారు. దేవుడు నదిని చీల్చి వారికి దారి ఏర్పరచాడు. మందసం విజయమిచ్చే వస్తువు అనుకున్నారు. ఏ వస్తువులోనైనా ఆధ్యాత్మిక శక్తి ఉంది అనుకుంటే అది కేవలం భ్రమ. నదిని చీల్చింది మందసం కాదు, దేవుడు. మందసంలో దేవుడు కూర్చొని ఉండలేదు. మందసమేమీ విగ్రహం కాదు. దేవుణ్ణి పెట్టెలో పెట్టగలవారెవరు? శక్తి అంతా దేవునిలో ఉన్నది, ఆయన సన్నిధిలో ఉన్నది. శక్తి దేవుడు అనే వ్యక్తిలో ఉన్నది. సోదరీ సోదరులారా, ఈ రోజున క్రైస్తవులలో కూడా మూఢనమ్మకాలు పొడసూపుతున్నాయి. ఏవేవో పద్ధతులు వాడి అదే దేవుడు అనుకుంటున్నారు. పద్ధతుల వలన సమస్యలు తీరవు. ఆధ్యాత్మిక వ్యక్తులు దేవుని మీద ఆధారపడతారు. మిగతాదంతా గుడ్డి విశ్వాసం, మూఢనమ్మకం. క్రీస్తునందు శక్తి ఉన్నది. ఆయనతో ఉంటే మనకు విజయం, లేకపోతే అపజయం. అదే అసలు సంగతి. జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండే సైన్యములకు అధిపతి అయిన యెహోవా నిబంధన మందసమును తెప్పించారు. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసులు అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉన్నారు. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేశారు. ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి వెళుతున్నారు. నిబంధన మందసాన్ని తేవడానికి షిలోహుకు మనుషులను పంపారు. హొఫ్నీ, ఫీనెహాసు అనేవారు కిరాయి బోధకులు. వారికి డబ్బిచ్చిన వారు ఏమి చేయమంటే అదే చేస్తారు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమిటి అని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చిందని తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించాలి గాని దేవుని మందసాన్ని కాదు. క్రైస్తవ సంఘాలలో
మత సంస్కారాలు ఉంటాయి, అవి విగ్రహాలు కాకూడదు. సంఘం కూడా విశ్వాసులకు విగ్రహం కాకూడదు. వ్యక్తి పూజ విగ్రహారాధనతో సమానం. ఆరాధన క్రమం ఒక విగ్రహం కాకూడదు. ఆరాధన స్థలాన్ని విగ్రహంగా చేయకూడదు. మనం సజీవుడైన సత్య దేవుణ్ణి ఆరాధించాలి. ఫిలిష్తీయులు జడిసి దేవుని మందసము దండులోనికి వచ్చిందని అనుకొని తమలో తాము చెప్పుకున్నారు. అయ్యో, మనకు శ్రమ! ఇంతకు ముందెప్పుడూ ఈలాగు సంభవింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడైన ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఈజిప్టు వారిని హతం చేసిన దేవుడు ఈయనే కదా! ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయండి. ఫిలిష్తీయులు విగ్రహారాధికులు. అందుచేత వారు మందసాన్ని చూచి అదే దేవుని విగ్రహము అనుకున్నారు. ఫిలిష్తీయులు అన్యులు, వారిలో మూఢనమ్మకాలు కోకొల్లలు. వారు యెహోవా శక్తిని గురించి విన్నారు. ఆయన కూడా తమ దేవుళ్లలాంటి వాడే అనుకున్నారు. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎందరో హతమైపోయారు. శత్రువులు మందసాన్ని పట్టుకున్నారు. ఏలీ కుమారులైన హోప్నీ ఫీనెహాసులు హతమయ్యారు. ఇశ్రాయేలీయులు ఓడిపోయి తమ డేరాలకు పరిగెత్తి వచ్చారు. అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలం కూలింది. దేవుని మందసం పట్టబడింది. ఆనాడే బెన్యామీనీయుడు ఒకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తలమీద ధూళితో షిలోహులో ప్రవేశించాడు. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవిసిపోతూ ఉండగా పీఠము మీద కూర్చుండి ఎదురు చూస్తున్నాడు. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేశారు. ప్రియశ్రోతలు, ఏలీ వృద్ధయాజకుడు. అతనిలో ఎన్నో బలహీనతలున్నాయి. అతడు దేవుని ప్రధాన యాజకుడు. ఎంత చెడ్డా! దేవుని విషయాలంటే అతనికి శ్రద్ధ లేకపోలేదు. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లంతు ఏమిటి అని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీకి సంగతి తెలియచెప్పాడు. ఏలీ 98 సంవత్సరాల వయస్సు గలవాడు. అతనికి దృష్టి మందగించింది. అతనికి కండ్లు కానరావు. ఆ మనుష్యుడు ఏలీతో అన్నాడు, యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే. నేడు యుద్ధములో నుండి పరుగెత్తి వచ్చాను. ఏలీ అడిగాడు, నాయనా, అక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ఓడిపోయారనే వార్త అంతటా పాకింది. ప్రతిచోట హాహాకారాలు చెలరేగాయి. ముసలివాడు వృద్ధుడైన ఏలీ ఏమి జరుగుతున్నది అని అడుగుతున్నాడు. వచ్చిన వ్యక్తి చెప్పాడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయారు. జనులలో అనేకులు హతులయ్యారు. హోప్నీ ఫీనెహాసు అనే నీ 2 కుమారులు మృతులయ్యారు. దేవుని మందసం పట్టబడింది. దేవుని మందసము అనే మాట అతడు పలకగానే పీఠము మీది నుండి వెనక్కుపడి మెడవిరిగి చనిపోయాడు. అతడు అసలే వృద్ధుడు, బహుస్థూలకాయుడు. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చాడు. తన కొడుకులు చచ్చారని విన్నాడు, తమాయించుకున్నాడు. కాని దేవుని మందసం శత్రువుల చేతిలో పడింది అని వినగానే ఆ పళాన వెనక్కు విరుచుకపడిపోయి మెడవిరిగి చనిపోయాడు. అసలే లావుపాటి మనిషి. అతనికి గుండెపోటు వచ్చింది. నిజమే, అతడు ఆధ్యాత్మికంగా బలహీనుడు. బిడ్డలను గద్దించలేకపోయాడు. అదీ నిజమే. అయినా అతడు దైవసేవకుడని మనం మరచిపోకూడదు. ఏలీ మరణం తరువాత సమూయేలు దేవునికి ఏకైక ప్రతినిధి అయ్యాడు. ఫీనెహాసు భార్య కనే ఘడియలు వచ్చాయి. ఆమె ఈ విషాద వార్త విని నొప్పులు వచ్చినందున మోకాళ్ల మీదికి కుంగి ప్రసవించింది. వెంటనే మృతి చెందింది. దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు అన్నారు, అమ్మా, భయపడవద్దు, కుమారుణ్ణి కన్నావు. గాని ఆమె అప్పటికే చనిపోయింది. ఆమె చనిపోతూ అన్నది, ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయింది గనుక ఈ బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెడుతున్నాను.
దేవుని మందసం పట్టబడింది. ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడింది. సోదరీ సోదరులారా, ఈ మాట విన్నారా? ఈకాబోదు అనే మాటకు అయ్యో మహిమ పోయిందే అని అర్థం. మహిమ గతించింది, నిష్క్రమించింది అని భావం. పుట్టిన బిడ్డ పేరు ఈకాబోదు గాని ఆమె చనిపోతూ చెప్పిన మాట ప్రభావము గతించింది అనగా మందసము శత్రువుల చేతిలోకి పోయింది అని అర్థం. దేవుని మహిమకు చిహ్నమైన నిబంధన మందసం చెరగొనిపోబడింది. అది జాతీయ విపత్తు. ఆమె తన భర్త కోసం, మామ కోసం ఏడవలేదు గాని తన జాతిని ఉద్దేశించి ఏడుస్తూ చనిపోయింది. ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయంలో ఫిలిష్తీయులు దేవుని తీర్పునకు ఎలా గురైంది చెప్పబడింది. ఇశ్రాయేలీయులు ఈ సందర్భంలో గొప్ప పాఠం నేర్చుకున్నారు. మందసం అనే వస్తువులో ఏమీ లేదు, దేవుడే చర్య తీసుకోవాలి. దేవుడు దాగోను విగ్రహం బోర్లపడేటట్లు చేశాడు. మనుష్యులకు విచిత్రమైన తెగులు వచ్చి చాలామంది చచ్చారు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే కలిగింది. ఫిలిష్తీయులు భయపడ్డారు. తిరిగి మందసాన్ని బండిమీద ఎక్కించి బెత్షెమెషుకు సాగనంపారు. ఇప్పుడు వివరాలు. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకొని వచ్చి గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచారు. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలమీద బోర్లపడి ఉన్నది. గనుక వారు దాగోనును లేవనెత్తి దాని స్థానమందు మరల ఉంచారు. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలమీద బోర్లపడి ఉన్నది. దాగోను తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెము మాత్రము మిగిలి ఉన్నది. మందసము తమ చేతిలో ఉంటే తమకు జయం కలుగుతుంది అనుకున్నారు. గాని మందసం దాగోను పక్కన పెట్టినప్పుడు దాగోను విగ్రహము కింద పడిపోతున్నది. ఇదెక్కడి విచిత్రం! దాగోను విగ్రహం కిందపడి మందసం ఎదట కాళ్ళు చేతులు విరిగి హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. తన సన్నిధిలో అన్యదేవతలు నిలువవని దేవుడు చూపుతున్నాడు. ఫిలిష్తీయులు కంగారు పడిపోయారు. వారు గ్రహించారు, మందసం దగ్గర ఉంచుకున్నంత మాత్రాన వారికి మేలు కలగదు, పైగా కీడే కలుగుతుంది. దాగోను యాజకులు గుడికి వచ్చేవారు ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడపను కూడా తొక్కటం మానేశారు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారంగా ఉంది. అష్డోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతం చేశాడు. అష్డోదు వారు సంభవించిన దానిని చూచి చెప్పుకున్నారు, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీద, మన దేవత అయిన దాగోను మీద బహుభారముగా ఉన్నదే. ఆయన మందసం మన మధ్య ఉండడమే దీనికి కారణం గదా. అది ఇక మన మధ్య ఉండకూడదు. ఫిలిష్తీయులు ఎంతో భయపడిపోయారు. మందసాన్ని మరో చోటికి పంపాలని తీర్మానించుకున్నారు. ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేద్దాము అని అడిగారు. అందుకు వారన్నారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణానికి పంపండి. అంతటా జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకుపోయారు. అయితే ఆ తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు గడ్డలు లేచేటట్లు చేసి వారిని మొత్తి నాశనం చేసింది. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా ఎక్రోనీయులు కేకలు వేసి అన్నారు, మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన వద్దకు తెచ్చారు. గమనించారా? వారు మందసాన్ని తిరిగి ఇశ్రాయేలుకే పంపివేస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలీయులు ఒక ప్రశ్న వేశారు, ఈ మందసంతో మనమేమి చెయ్యాలి? ఈ మందసం మనల్ను మన జనులను చంపకుండా
స్వస్థలానికి దానిని పంపించాలని తీర్మానించారు. దేవుని హస్తం అక్కడ బహుభారంగా ఉంది. మరణభయం ఆ పట్టణస్థులందరినీ పట్టింది. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడ్డారు. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినపడ్డాయి. గమనించారా? వారికి వచ్చిన తెగులు విచిత్రమైనది. అది బయటికి కనబడని గడ్డల రోగం, ఒక విధమైన కొరుకుడు పుండు. వారి శరీరములోనికి లోతుగా ప్రసరించిన భగంధరం లాంటిది. దానికి చికిత్స లేదు. అందరూ చచ్చారు. తమ శిక్షకు కారణం ఈ మందసమే అని గ్రహించారు. వారికి మహానాశనం ప్రాప్తించింది. 55 కీర్తన 4వ వచనం దావీదు అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుతున్నది, మరణభయం నాలో పుడుతున్నది. ప్రజల్లో మనోవేదన అధికమైంది. వారు పెడబొబ్బలు పెట్టారు. సోదరీ సోదరులారా, దాగోను దేవత పడిపోవటం విచిత్రమైన సన్నివేశమనిపిస్తోంది. సత్యము, నీతి, ప్రేమ ఈ మూడు కలిసి సువార్త నినాదమై బలంగా ప్రకటించబడాలి. మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. సువార్త ఆధ్యాత్మిక ఆయుధం. ఫిలిష్తీయులు సత్యదేవుణ్ణి ఎరుగరు. దేవుడు స్థాణువు కాడు. ఆయన సర్వవ్యాపి. ఆయన మన సృష్టికర్త. సువార్తను ఎరుగని ప్రజలకు నిరీక్షణ లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్థులు. 74వ కీర్తన 20వ వచనం, లోకములో ఉన్న చీకటి గల చోట్లు సువార్త వెలుగు చేత నింపబడాలి. లేవియకాండం 18వ అధ్యాయం 25వ వచనం, దేశము అపవిత్రత కలిగి దేవుడు దానిమీద దోష శిక్ష ఉంచుతున్నాడు. ఆ దేశమందు కాపురమున్న వారిని అది వెళ్ళగక్కి వేస్తున్నది. సోదరీ సోదరులారా, దేవుడొక్కడే. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా ఈ వచనాన్ని ధ్యానించండి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రజానీకాన్ని చూచి కనికరముతో కన్నీరు కారుస్తున్నాడు. సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ప్రియ శ్రోతలారా, సంసోను ఏమి చేశాడో మీకు జ్ఞాపకమున్నదా? యెహోవా దేవుని పేరట దాగోను దేవత మందిరాన్ని నేలమట్టం చేశాడు. ఫిలిష్తీయులు ఈ అధ్యాయంలో అష్టోదులో దాగోను దేవత గుడిలో యెహోవా మందసాన్ని ఉంచారు. తాము జయించామనే గర్వంతో తమ ఆధిక్యాన్ని చూపుకోవడానికి అలా చేశారు. ఒకసారి దాగోను పడిపోతే మరోసారి దాన్ని ఎత్తి కూర్చోబెట్టారు. ఈసారి దాగోను పడడమే కాదు, పడి విరిగిపోయింది. ప్రజలకు గడ్డల రోగం వచ్చింది. వీరు మందసాన్ని షిలోహుకు పంపలేదు. ఆయా చోట్లకు తరలిస్తూ వచ్చారు. ఇంత జరిగినా వారు యెహోవా వైపు మరలలేదు. మందసాన్ని తిప్పి పంపివేశారు గాని నిజమైన దేవుణ్ణి వారు నమ్ముకోలేదు. సోదరీ సోదరులారా, ప్రజలు తమ మూఢనమ్మకాలను సమర్థించుకోవడం పరిపాటి. ప్రజలు సత్యాన్ని తృణీకరించి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనకు లోబడతారు. పరిశుద్ధ దేవుడు తమకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనకు దూరం కావటం అవివేకం. ఈజిప్టులో యెహోవా ఎన్ని అద్భుతాలు చేసినా ఫరో మనస్సు మారలేదు. మరో మాట, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు యెహోవా దేవుని గురించి చెప్పి వారిని మార్చవలసి ఉండగా తామే మూఢనమ్మకాలకు లోనై నష్టపోయారు. అయితే ఈ రోజున మనం సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. దేవునికి ప్రతిరూపం కల్పించకూడదు. సహోదరుడా, సహోదరి, నీవు రక్షించబడ్డావా? దైవాశీస్సులు. ఆమేన్.